సార్ ఇప్పుడు ఫుడ్ మన లైఫ్‌లో అంటే మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి గూడా సో ఒక కారణం అవుతుంది అనంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే మార్నింగ్ ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి, ఆఫ్టర్‌నూన్ ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి అండ్ నైట్ కూడా ఏ టైంకి తినేయాలి, అలాగే ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి? ఫస్ట్ టైం అంటే మనము ఒక యూజువల్‌గా ఒక 8-1-6 రూల్ పెట్టుకోవాలి. హ్మ్. 8 AM, 1 PM అండ్ 6 PM. హ్మ్. అది యూజువల్‌గా బెటర్. హ్మ్. బట్ ఈ వి ఆర్ ఆల్ ఇన్ మెట్రో సిటీస్ ఇప్పుడు. అవును. చాలా ఫాస్ట్ లైఫ్ ఉంది. హ్మ్. ట్రావెలింగ్‌లోనే అన్ఫార్చునేట్లీ అయిపోతుంది లైఫ్ అంతా. ఏమవుతుందంటే యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే హ్మ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు అవును. అండ్ హెవీ డిన్నర్ చేస్తున్నారు. హ్మ్. సో ఇది నైట్ ఎక్కువ కొద్దిగా తింటున్నారు. మార్చేస్తే హ్మ్. అంటే ఇఫ్ దే డూ అదర్ వే అరౌండ్ అంటే కొద్దిగా అంటే 8, హ్మ్. 8:30, 9 o'clock ఇఫ్ దే ట్రై టు హావ్ హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ అంటే చేస్తే చాలా మంది చెప్తూ ఉంటారు. మార్నింగ్ కింగ్‌లా తినాలి, ఆఫ్టర్‌నూన్ క్వీన్ అండ్ నైట్ బెగ్గర్‌లా అవును. తినాలి అని. అవును. ఓకే. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఆ! సో రాజాలాగే తినాలి. సో మార్నింగ్ ఎక్కువ ఫుడ్ మార్నింగ్ యూ తీసుకోవాలి. షుడ్ హావ్ ఎ కింగ్ బ్రేక్‌ఫాస్ట్. హ్మ్. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇలా నాకు మీటింగ్ ఉంది, నాకు ప్రెజెంటేషన్ ఉంది, 10, అని 10:30కి ఫాస్ట్‌గా నేను అది వెళ్ళిపోతూ చేయాలి. ఉంటారు. సో నేను అంటే నాకు బిజీ షెడ్యూల్. నాకు నిద్ర వచ్చేస్తది. హ్మ్. నేను అంటే మంచిగా సో యూజువల్‌గా నేనేం అడ్వైస్ చేస్తానంటే ఒక బిట్వీన్ 7:30-8:30 హ్మ్. సో ట్రై టు హావ్ ఎ మోడరేట్ బ్రేక్‌ఫాస్ట్. అంటే ఒక హ్మ్. మోడరేట్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే హ్మ్. బెటర్ అది. హ్మ్. దెన్ 1:30, 2 o'clock ట్రై టు ఈట్ సంథింగ్. హ్మ్. అంటే కొద్దిగా కొన్ని రైస్ కావాలంటే రైసు ఆర్ వీట్ ఆర్ ఐ యూజువల్లీ రికమెండ్ మిల్లెట్. హ్మ్. అంటే ఇక్కడ లో కార్బ్ ఉంటది. ఇది స్లో కార్బ్ ఉంటది. హ్మ్. మిల్లెట్స్ అంటే స్లో కార్బ్. అవును. అంటే స్లోగా ఉంటది హ్మ్. అండ్ ఇట్ ఫిల్స్ యువర్ స్టమక్ ఆల్సో అన్నమాట. ఓకే.